ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 రోజులుగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. తగ్గుతున్న ఉష్ణోగ్రతలతో జనం గజగజ వణుకుతున్నారు. ఉత్తరాది నుంచి వీస్తున్న గాలులతో చలి తీవ్రత మరింత పెరుగుతోంది. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ దేవిదాస్ అందిస్తారు. జిల్లాలో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్నటి నుంచి 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జిల్లా ప్రజలు గజగజ వణికిపోతున్నారు. గత 3 రోజులుగా ఆదిలాబాద్ జిల్లాలో 9 డిగ్రీల నుంచి 10 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా వృద్ధులు, చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. దీర్ఘకాలికంగా శ్వాసకోశ వ్యాధులు ఉన్న వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు జలుబుతో బాధపడుతున్నారు. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నారు. ఇక్కడ చూడవచ్చు ప్రాంతాలన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఇక్కడ మనతో మాట్లాడడానికి కొందరు సీనియర్ సిటిజన్లు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితి? నమస్తే సార్. ఈ వారం రోజుల నుంచి అయితే విపరీతమైన చలి పెరిగిపోయింది. ఈ 3 రోజుల నుంచి దాదాపు కొన్ని ప్రాంతాల్లో అయితే గడ్డగట్టే స్థాయిలో చలి ఉన్నదని చెప్పొచ్చు. జమ్మూ కాశ్మీర్ ఎట్లుంటుందో ఇక్కడ కూడా అట్లా ఉన్నది అని అనిపిస్తున్నది. ఇంత జనసాంద్రత ఉన్నటువంటి ఆదిలాబాద్ పట్టణంలోనే ఇంత చలి ఉంటే ఇప్పుడు గూడాలు, తర్వాత తండాలు, గిరిజన ప్రాంతాల్లో అయితే విడివిడిగా ఉండేటువంటి ప్రాంతాలు ఉంటాయి. అక్కడైతే చాలా విపరీతమైనటువంటి చలి ఉంటుంది. ఈ చలిలో ముఖ్యంగా ముసలి వాళ్ళకి కానీ, చిన్నపిల్లలు, తర్వాత ఈ ఆస్తమా లాంటివి, గుండె వ్యాధులు కానీ ఉన్నటువంటి వాళ్లకు ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇప్పటికి చూడండి మీరు, దాదాపు 7:30 అవుతున్నది. జనసంచారం అసలు రోడ్ల మీద ఎక్కువ కనిపిస్తలేదు. 9 అయినా కానీ బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. అయితే ఈ కొంతకాలంగా ఒక 10 సంవత్సరాల నుంచి ఈ విపరీతమైనటువంటి వాతావరణ పరిస్థితులు దాపురిస్తున్నాయి. అయితేనేమో విపరీతమైన చలి, అయితేనేమో విపరీతమైనటువంటి ఎండలు, లేదంటే విపరీతమైనటువంటి వానాలు, ఇట్లా ఒక విపరీతమైన వాతావరణ పరిస్థితులు ఈ గ్లోబల్ వార్మింగ్ వల్లనే దాపురిస్తున్నాయని మనము అనుకోవచ్చు. ముందు ఒకప్పుడు సమశీతోష్ణ స్థితిలో ఉంటుండే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. దట్టమైన అడవులు ఉంటుండే. ఈ ఉత్తర భారతం నుంచి వచ్చేటువంటి శీతల గాలుల్ని దట్టమైనటువంటి అడవులు అడ్డుకుంటుండే. అయితే ఇవాళ అడవులన్నీ నాశనం కావడం వల్ల శీతల గాలులు విపరీతంగా వ్యాపిస్తున్నాయి. దీనివల్ల వేర్లు, వంకర్లు పోయేటువంటి, ఇప్పుడు బయటకు తీయలేనటువంటి పరిస్థితి, అంత చలిగా ఉన్నది. బట్టలు కూడా ఇట్లా చల్లబడిపోతున్నాయి. విపరీతమైనటువంటి పొగమంచు కురుస్తూ ఉన్నది. ఎక్కడ చూసినా కానీ మనకు దట్టంగా ఇట్లా పొగమంచు అలుముకొని కనిపిస్తూ ఉన్నది. ఈ పరిస్థితులలో నిజంగానే ఇది చాలామంది వృద్ధులకు కానీ, పిల్లలకు కానీ, తర్వాత ఇతర ఆస్తమా, గుండె వ్యాధులు ఇట్లాంటి ఉన్నటువంటి వాళ్లకు చాలా ఇబ్బందికరము. అందరు జాగ్రత్తలు తీసుకోవాలి. దాతలు కూడా ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో, గూడాల్లో ఈ బ్లాంకెట్లు కానీ, స్వెటర్లు కానీ సప్లై చేయాలి. ప్రభుత్వం కూడా ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఆదిలాబాద్ జిల్లాలో గ్లోబల్ వార్మింగ్ వల్లనే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని స్థానికులు చెప్తున్నారు. ఉత్తర భారతం నుంచి వచ్చే శీతల గాలుల వల్ల చలి తీవ్రత పెరుగుతుందని చెప్పారు. గతంలో అడవులు ఉండడం వల్ల ఈ శీతల గాలులను అడ్డుకునే పరిస్థితులు ఉన్నాయని, కానీ ఇప్పుడు అడవులు అంతరించిపోవడం వల్ల ఈ చలి తీవ్రత పెరుగుతుందని చెప్తున్నారు. మరోవైపు ఏజెన్సీ ఏరియాల్లో కూడా చలి తీవ్రత బాగా ఉందని చెప్తున్నారు. మనం ప్రధానంగా చూసుకుంటే గత 3 రోజులుగా 9 డిగ్రీల నుంచి 10 డిగ్రీలు ఉంది. ఈరోజు ఉదయం 4 గంటల ప్రాంతంలో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు ఉన్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతుండడంతో ఆదిలాబాద్ జిల్లాను ఎల్లో అలర్ట్గా ప్రకటించింది వాతావరణ శాఖ. ఇప్పటికైనా స్థానికంగా ఉండే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మరోవైపు ఏజెన్సీ ఏరియాలో దుప్పట్లు, వీటిని స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ, ప్రభుత్వం కానీ ఉచితంగా సరఫరా చేయాలని కోరుతున్నారు. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.